కన్సల్టేట్ అయ్యే అవకాశం మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒకటి రాష్ట్రానికి సంబంధించిన అసంతృప్తి కేంద్రం మీద ఉన్నది, మైనార్టీలలో ఉండేటటువంటి భావన, మూడోదేమో దాని క్రమంగా పోలరైజేషన్లో వచ్చే చేంజ్, ఇవన్నీ వాళ్ళు భరించాల్సి వస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రకంగా ఉంటే తెలంగాణ రాజకీయాలు కూడా అసెంబ్లీ సెషన్స్ తెలంగాణ ఆంధ్ర కలిసి కూడా ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ భవన్లో అడుగుపెట్టడం, రేవంత్ గారు కామెంట్స్ చేసిన కొన్ని గంటల్లోనే ఈరోజు కొంతమంది ముఖ్య నాయకులతో ఈయన సమావేశం జరగబోతున్నది. అసెంబ్లీ సెషన్స్ కూడా చంద్రశేఖర్ గారు వచ్చే ఛాన్స్ ఉంది. రేవంత్ వర్సెస్ కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇద్దరు తలపడితే, రేవంతుడు అంటే కాంతివంతుడు అని అర్థం, చంద్రశేఖరుడు అంటే ఇదేమో చంద్రకాంతి. ఇంక రెండింటికి మధ్యలో ఎలా ఉంటుందో, రెండు కాంతుల మధ్య ఎలా ఉంటుందో మనం చూడాల్సిన ఒకటి ఉంది. రెండవది, నిన్న మనం స్పష్టంగా ఆయన డైలాగులు కూడా మీరు వేశారు, అవి మాట్లాడింది బాగాలేదు, రేవంత్ మాట్లాడింది బాగాలేదని మనం అంటే, బాల్క సుమన్ మాట్లాడింది మరింత దారుణంగా ఉంది. చెప్పులు చూపించడానికి ప్రజాప్రతినిధులు లేదా మాజీ ప్రజాప్రతినిధులు ఎందుకండి దాన్ని అంత తీవ్రంగా చేయటం? ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, వీళ్ళ మీద కూడా కేసు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడము, దాంట్లో ఎవరి మీద ఎవరు కేసు పెట్టుకోవాలి, ఈ సమస్య కంటే కూడా ఉమ్మడిగా సమస్యల పరిష్కారం గురించి మీరు దృష్టి పెట్టండి, కనీసం హుందాతనం ఒకటి పాటించండి. కొన్ని పదాలను ఒక నిషిద్ధ పదాల జాబితాలాగా మన మీడియాలో కొన్ని పదాలు వాడము, స్కూళ్ళల్లో కొన్ని పదాలు వాడము. కనీసమైన రాజకీయ పార్టీలకు నిషిద్ధ పదాలని లేకుండానే పోతే ఇంకా ఎంత హోదాకు వచ్చినా కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేవి పార్లమెంట్ బయట కూడా వాడకూడదండి. అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేవి కేవలం సభ్యత్వం కోసమనే కాదు, బయట కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా దారుణమైన భాష నిన్న మనం విన్నాం రెండు పార్టీల మధ్య ఘర్షణలో. కేసీఆర్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ వైఫల్యాలను ఉపయోగించుకోవాలి ఇవన్నీ అంటున్నారు. ఒకటి బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా 100 రోజులు కూడా కాకుండానే పాలకపక్షం యొక్క వైఫల్యాలు, తీవ్రమైన వెనుకంజలు, వాటి మీద ప్రజలు ఆలోచించరండి. ఇంకోటి అనుకోకుండా లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి